అందరికీ నమస్కారం అండి. ఇవి అలసంద వడలండి. ఇవి నేనెప్పుడు చేయలేదు. పెసర గారెలు, ఎప్పుడన్నా మినప వడలు అవి చేసుకుంటా గానీ, ఈరోజు చికెనును, అలసంద వడలు కొత్తగా చేసుకున్నా అండి. ఇవి బొబ్బర్లని గూడా అంటాము. ఆంధ్ర సైడ్ అలసందలంటారు గానీ, ఇటు మాత్రం నాకు బొబ్బర్లనే తెలుసు ఇవి. ఇలా పిల్లలేమో కిడ్నీ బీన్స్ అంటారు. ఇగో రాత్రంతా నానబెట్టానండి ఇవి. నానబెట్టి క్లాత్‌కేసుకొని ఒక గంట సేపు అట్లే వదిలిపెట్టి, ఇట్లా టైట్‌గా మంచిగా వాటర్ పోసుకోకుండా ఒక్క ఉల్లిపాయ ఏసానండి. అరకిలో ఉన్నాయి ఇవి. అరకిలోకి ఒక్క ఉల్లిపాయ ఏసిన. ఏసి ఇట్లా టైట్‌గా పట్టేసుకొని కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం కారం ఉన్న పచ్చిమిర్చి అండి ఇవి. అందుకే తక్కువేసిన. ఉల్లిపాయ మనం అందులో గ్రైండ్ చేసుకున్నాం కదా! తర్వాత కొన్ని కట్ చేసి కూడా వేసుకోవచ్చు మనం. ఉప్పేసి పట్టేసిన అండి అది. లూజ్ అవ్వద్దు అది, ఎందుకంటే వాటర్ ఉంటది దాంట్లో ఎక్కువ. మనం ఉప్పేసి పట్టేసుకోవాలి ముందే. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ కట్ చేసినవి వేసుకొని ఇక మొత్తం కలిపేసి ఉప్పేసుకోవాలా. ఇంకొంచెం టేస్ట్ తగ్గట్టు, అంటే మన టేస్ట్ తగ్గట్టు. ఇక పొంగట్లేదు అనుకుంటే మీకు మీకు నచ్చితే సోడా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర కూడా పైనుంచి వేసిన అండి. అది పచ్చిమిర్చిలో కూడా కొంచెం వేసిన, పైనుంచి కూడా కొంచెం జీలకర్ర పచ్చిది వేసిన. వేసి మొత్తం కలిపేసి ఇట్లా మీకు కావాలంటే వంట సోడా వాడుకోవచ్చు. దాన్ని అవాయిడ్ చేస్తేనే మంచిదండి కొంచెం. ఇంకెప్పుడైనా తప్పదనుకున్నప్పుడు వేసుకుంటాము. ఇట్లా నెమ్మదిగా ఒక్కొక్కటి చేసి వదిలిపో పేపర్ మీద, కవర్ మీద ఒత్తేసి కడాయిలో వేసేసుకోవాలి. ఇలాగా నెమ్మదిగా స్లో కుకింగ్‌లో, అంటే బాగా స్లో కుకింగ్ కూడా కాదు. కొంచెం వేడిగానే కావాలి ఆయిలు. బాగా వేడిగా కాకుండా చూసుకోవాలి. చూసుకొని ఇట్లా 4 వేసుకొని ఇక తక్కువ ఆయిల్‌లో కూడా కాల్చుకోవచ్చండి. ఒక్కొక్కటి వేసుకొని కూడా నెమ్మదిగా కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఇంత ఆయిల్ మనం పోసాము. ఇది తర్వాత దేనికి పనికిరాదు. ఒక్కసారి చేసుకొని ఈ మధ్యలో ఇంకో ఆయిల్ దేనికి వాడట్లేదండి మనం. అందుకనే కొంచెం ఆయిల్ తక్కువ పోసుకొని, నేను వీడియో కోసమని మీకు 4 చేసి పెడదామని ఇగో ఈ వీడియో కోసం ఇక ఆయిల్ అరకిలో ఆయిల్ దాకా పోసిన కడాయిలో. మీరు చిన్న కడాయి పెట్టుకొని ఒక్కొక్కటి కాల్చుకోవచ్చు చక్కగా. నెమ్మదిగా కుక్ అయితేనండి చక్కగా పొంగి భలే వచ్చినాయండి. ఎప్పుడు చేయలేదు నేను. అయితే చికెన్‌తో పాటు తింటాం మమ్మీ చెయ్యి అనంటే చేసిన. ఆ రోజు మా పిల్లలు బయట మ్యారేజ్ ఉందని బయటికెళ్ళిపోయారండి. ఇక చికెన్ తీసుకొస్తే అందులో కొంచెం చికెన్ వాష్ చేసుకొని ఉప్పు, పసుపేసి లోపల పడేసినది. ఇక సాయంత్రం పూట వాళ్ళొచ్చినప్పుడు వేడి వేడిగా ఈ చికెనును, ఈ వడలు, ఈ అలసంద వడలు చేసిచ్చినండి. ఇట్లా చక్కగా కుకింగ్ అవుతా ఉంటే చూడండి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. అది ఈవినింగ్ అయినా కూడా వీడియో ఇది ఈవినింగ్ అయిపోతే వీడియో సరిగ్గా రాదండి. మాకు లైటింగ్ అట్లా ఎక్కువ ఉండదు. కాకపోతే ఇది పొద్దున చేసుంటే ఇంకా బాగుండేది. 5, 6 అయింది నేను ఇవి చేసేటప్పటికి. ఇక పొద్దున చేసినా ఇంకెవరు తింటారని చెప్పి నేను చేయలేదు. కానీ బాగా చక్కగా వచ్చినాయండి. ఆ అలసందలు వాటర్ లేకుండా ఇట్లా మంచిగా నేను పొడిగా చూపెట్టిన చూడండి అట్లుండాలి. వాటర్ ఉంటే మాత్రం లూజ్ అవుతుంది పిండి. లూజ్ అయితే ఇబ్బంది అవుతుందండి. అందుకే ఫస్ట్ టైం చేసినా కూడా కాస్తో కూస్తో కొంచెం టచ్ ఉంది కాబట్టి నాకు ఇట్లా చేసిన. ఈ కార్తీక మాసంలో ఈ వీడియో పెట్టిందని అనుకోకండి. ఇది పోయిన వారం వీడియో ఇది. ఇక ఏ వంట చేసినా ఇక వంట కూడా షేర్ చేసుకుంటా అని చెప్పినా కదండి. పూజలే కాదు, ఈ వంట కూడా నాకొచ్చింది నేను చూపెడతానండి. రాంది నేర్చుకోవాలా, వచ్చింది మనకేదో చేసి చూపెడితే చాలని అనుకున్నా. ఇగో చూడండి చక్కగా కలర్ఫుల్గా లోపల మంచిగా కుక్ అయినాయండి ఇవి. చాలా టేస్టీగా ఉన్నాయి. పెద్ద పనేం కాదు ఇది. మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు. గ్రైండర్‌లో రుబ్బుకుంటే ఇంకా బావుంటది. కానీ నాకు తెలుస్తుంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది గ్రైండర్‌లో ఏస్తే ఇంకా బావుంటది అనుకుంటున్నా. ఇగో చికెన్ అండి. ఆ చికెను నేను వండేది వద్దులే ఇగ అందరూ చేసేదే కదా ఇది అన్నట్టుగా, ఇది వద్దురా అది వడల వరకే చాలంటే, లేదు మమ్మీ చికెన్ కూడా వండేది పెట్టానంటే, ఇగో పొద్దున చికెన్ తీసుకొచ్చి పెడితే వాష్ చేసి లోపల పెట్టిన అన్నగాని ఉప్పు, పసుపేసి నేను ఉల్లిపాయ పేస్టు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, అల్లం, ఎల్లిగడ్డ ఫ్రెష్‌గా అందులో పేస్ట్ చేసుకొని ముందు వేసుకున్నానండి. అయిన తర్వాత చికెన్ వేసాను అందులో. చికెన్ వేసి నెమ్మదిగా స్లో కుకింగ్ మీద వండుకోవాలండి. ఏ కూరలైనా స్లో కుకింగ్‌లో వండుకుంటే దాని టేస్టే వేరండి. ఇలా కొంచెం ఒక స్పూను పెరుగు వేసుకున్న చక్కగా ముక్కలు ఉడుకుతాయండి లోపలికి చికెను. ఆ లెగ్ పీసులు ఉన్నాయి కదండీ! ఈ చిన్న ముక్కలు ఉడికితే గాని ఆ లెగ్ పీసులు లోపల పడతాయి చక్కగా. మాడకుండా చూసుకోండి. ప్రతిసారి మాడకుండా చూసుకోండి. కొంచెం పుదీనా వేసినా అండి పైనుంచి, మీకు చూపించలేదు.
కానీ ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత మాత్రం కొంచెం బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చెక్క, కొంచెం జీలకర్ర, కొద్దిగా లవంగాలు అవి వేసుకున్నానండి. మసాలాలు మాత్రం కొద్దిగా వేసుకున్నా. ఆయిల్‌లో అవి వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసేసిన. ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసేసి ఇట్లా పెరిగేసిన తర్వాత మనం ఇట్లా ఆయిల్ బయటికి తేలేదాకా నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. నేను ఉప్పు ఆ చికెన్లో ముందు వేసిన అని చెప్పిన కదండి, చూసి వేసుకోవాలి. మనకి ఎంత తినేదంటే దాన్ని బట్టి వేసుకోవాలి. ఇక జీలకర్ర ధనియాల పొడి అండి ఇది. జీలకర్ర ధనియాల పొడి వేస్తే టేస్ట్ ఉంటుందండి, బాగా టేస్ట్ ఉంటుంది మంచిగా. కొంచెం గ్రేవీగానే కావాలి కదండి కర్రీ, కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. బాగా గ్రేవీ కూడా తినరండి మా వాళ్ళు. తినేది ఒక్క పూట అయినా సరే వాళ్ళకి నచ్చితేనే తింటారండి. అందుకనే కొంచెం గ్రేవీ ఉండాలి. మనకు అలసంద వడలతో తినాలంటే కొంచెం గ్రేవీ కావాలి. కానీ వీళ్ళకి మాత్రం కొంచెం చిక్కటైన గ్రేవీ అయినా తినేస్తారండి. కొంచెం ఎక్కువ మంది ఉంటే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే ఆ చికెన్లోనే మనం కొబ్బరి, గసాల, చక్కగా పుచ్చపప్పు, ఇంత జీడిపప్పు, గసాలేసి కొబ్బరేసి మంచిగా పేస్ట్ చేసినండి. అగో ఆ పేస్ట్ వేసుకుంటే మనకేందంటే గ్రేవీ అవుతుంది కర్రీ, చక్క గ్రేవీ అవుతుంది. మీకు రైస్లో కానీ మంచిగా మనం పూరీలు చేసుకున్నా, చపాతీ ఏది చేసుకున్నా అండి, ఇక ఇట్లా చేయండి మా వాళ్ళు తినరండి. వాళ్ళు తినేది కొంచెమైనా అప్పుడప్పుడు ఫ్రై చేసి టమాటా చారు అట్లా పచ్చి పులుసు అట్లా చేసేస్తా. కానీ ఇట్లా గ్రేవీ చేసినప్పుడు మాత్రం ఈ విధంగా చేస్తేనే తింటారు. అల్లం కూడా అండి ఫ్రెష్ది. ఎప్పుడైనా చికెన్ మటన్ తెచ్చుకుంటే ఫ్రెష్ అల్లం చేసుకోండి. మసాలా నూరి పెట్టుకునే ఏం కాదు, మనకి పక్కకి మసాలా పొడి పట్టుకుంటాం కాబట్టి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. ఒక వారం రోజులకి 2 వారాలకు వచ్చేలాగానే నేను మసాలా పొడి కూడా ప్రిపేర్ చేసుకుంటాను అండి. లాంగ్ అసలు చేయను. కారం అండి మనకి ఎంత తినే అంత పడితే బాగుంటుంది. కాకపోతే మన జీడిపప్పు పేస్టు అవన్నీ వేసినాం కదా, కొంచెం కారం వేస్తే బాగుంటుంది. మరీ చప్పగా కూడా తినలేము. ఆ జీడిపప్పు పేస్ట్ తోటి మనకి తీయగా కొట్టకూడదు కూర. చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో చూసుకొని వేసుకుంటే బాగుంటుందండి, వాళ్ళు ఎంతవరకు తింటే అంత. ఆయిల్ మాత్రం వేస్తా అండి నేను. కొంచెం ఆయిల్ మాత్రం మీకు కొద్దిగా కనబడుతుంది. అలవాటు ఆ చేయికి అట్లా అయిపోయింది. ఎంత తగ్గిద్దామన్నా కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ జీడిపప్పు పేస్ట్ వేసిన కర్రీలో కొంచెం ఆయిల్ ఉంటే కూడా మనకి టేస్ట్ ఉంటుందండి. కొంచెం బాగా ఏం వేసుకుని అవసరం లేదు. ఇట్లా ఆయిల్ బయటికి తేలినప్పుడు కొంచెం అలా చూడండి. మాడకుండా మనం తిప్పుకోవాలండి. మాడొద్దు. మసాలా మాడితే మాత్రం టేస్ట్ ఉండదు కూర. మసాలా మాడకుండా నెమ్మదిగా చాలా ఒక దాదాపు గంట పడుతుందండి ఈ కర్రీ వండేటప్పటికి. ఎందుకంటే స్లో కుకింగ్ చేస్తాను నేను ఎక్కువ. ఏ కర్రీ అయినా, ఎన్ని కర్రీ మీరు స్లో కుకింగ్ చేయండి. వాటర్ పోసినా ఏం కాదు. స్లోగా ఉడుకుతా ఉంటే చక్కగా దగ్గరకు వచ్చే కూర చాలా బాగుంటుంది. చిన్న గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసానండి నేను. 3 గ్లాసులు పోసా. ఇక మనకి సూప్ ఎంత కావాలో చూసి పోసుకుంటే ఉప్పు, కారం దానికి తగినట్టు వేసుకోవాలండి. దానికి తగ్గట్టు మరి వాటర్ పోసినంత మాత్రం దానికి తగ్గట్టు ఉప్పు, కారం ఉండాలి కదండి. అవి చూడు. ఇగో ఇంకో గ్లాసు కూడా పోసాను. ఎందుకంటే ఆ గారెలు బాగా చిక్కగా ఉన్నా బాగుండదేమో అన్నట్టుగా. ఇగో చూడు చక్కగా ఉడుకుతుందండి చూడండి. ఈ అలసంద వడల్లోకి ఈ గారెలు మాత్రం మా వాళ్ళు ఈసారి ఫస్ట్ టైం తిన్నా కూడా చాలా మంచిగా తిన్నారండి. ఇక మసాలా పొడి అండి, గరం మసాలా పొడి ఇది. గరం మసాలా పొడి ఇంట్లో చేసుకుంటాం కదా, ఆ పొడి అండి. అది వేసుకున్న కాస్త లాస్ట్లో కొత్తిమీర. తనకి ఇంత సూప్ ఉంటే చాలండి. మాకు కొంచెం రైస్ తోటి కూడా తింటారు. ఇంత సూప్ ఉంటే చాలు పిల్లలకి. కానీ బాగుంటాయండి వడలు. ప్రిపేర్ చేసుకున్న వడలు నైట్లో ఇంకా మీకు కలర్ఫుల్గా కనపడలేదండి. వడలో పచ్చిదనం అయితే లేదండి. ఇట్లా తుంచి చూపెట్టినా మీకు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేరు. ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.